హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ కొన్ని వేల కోట్ల మంది ప్రజల అభిమానాలను సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టి టాలీవుడ్ టాప్ హీరో నెంబర్ 1గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మంచి చేయాలని ఆలోచిస్తూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ప్రారంభించారు. 2019 సంవత్సరంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే పోటీ చేసిన జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుతో గెలిచింది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. 2 సార్లు ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. మన పిల్లగాడే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మనం ఎంత బాధపడతామో పవన్ కళ్యాణ్ గారు కూడా అట్టాగే చాలా బాధపడ్డాడు అనమాట. వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. మొహానికి రంగులు వేసుకునేవాడికి నీకెందుకు రాజకీయాలు, నువ్వు రాజకీయాలకు వచ్చి ఏం పగలు చేద్దామని, ఏం చించుదామని పార్టీ పెట్టావు, పార్టీలో ఇప్పుడు కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయావు, నీకెందుకు పార్టీ, అది ఇది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ని వైసీపీ నాయకులు చాలామంది చాలా రకాలుగా మరీ హీనాతిహీనంగా చాలా మాట్లాడారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ ఇవేమి పట్టించుకోకుండా పార్టీని ముందుకు నడపాలని మౌనంగానే ఉన్నాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలను తెలుసుకున్నాడు. ఎవరైనా చనిపోతే వాళ్ళకి దాన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కౌలు రైతులు చనిపోతూ ఉంటే పంట నష్టం కింద మాకేం రాలేదని చెప్పిన కౌలు రైతులకు కూడా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అధికారంలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఇంత చేస్తుంటే అధికారం వస్తే పవన్ కళ్యాణ్కి ఇంకా ఎంత చేస్తాడని ఆలోచింపజేసేలా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. 2024 సంవత్సరంలో పార్టీ అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు. ఎలాగైనా టీడీపీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని కూటమిగా కలుపుకొని 3 పార్టీలతో విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు. విజయం సాధించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఎంతోమంది ఎన్నో రకాలుగా హింసించారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు బయటికి రావడం కూడా మానేశారు. అసలు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో అని భయపడేటట్టు చేశాడు పవన్ కళ్యాణ్. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గెలవటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసుకున్న అదృష్టమనే చెప్పాలా. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మంచి పనులు చాలా చేయాలని కోరుకుంటున్నాము. ఏది ఏమైనా కానీ 2029 సంవత్సరంలో కూడా జనసేన పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ నీకు పార్టీ ఎందుకు దండగా, పార్టీ తీసేసి నువ్వు సినిమాలు చేసుకో అన్నారు చాలామంది. అలాగే నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాగలేవు, అసెంబ్లీ కూడా కూర్చోలేవు, నువ్వు ఈ పార్టీని ఎలా గెలుస్తావు మేము చూస్తామన్నారు చాలామంది. ఇవన్నీ పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు 2024 సంవత్సరంలో డిప్యూటీ సీఎంగా గెలిచారు. అప్పుడు ఎవరైతే ఎన్ని మాటలు అన్నారో ఇప్పుడు కనీసం ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే జనసేన సైనికులు తాట తీస్తారు. ఎవడు మాట్లాడే దమ్ము కూడా లేదనమాట పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎవడైనా మాట్లాడా వాడికి మామూలుగా ఉండదు. జనసేన సైనికులు ఇంటి ముందుకెళ్ళి ధర్నాలు చేస్తారు, కోటింగ్ కూడా ఇస్తారు. అది పవన్ కళ్యాణ్ స్టామినా అంటే. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికే భయపడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ స్టామినా. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.